మార్గశిర మాసం శ్రీవ్రతం. దీనికే తిరుప్పావై అని పేరు. వేదంలో ఏదుందో కలియుగంలో మనందరం కూడా తెలుసుకోవటం కష్టం కాబట్టి ఆ వేదాన్ని 30 రోజుల్లో చాలా సంక్షిప్తంగా మనందరికీ కూడా ఆ తత్వం తెలిసేలాగా అమ్మ బాధ్యత తీసుకుని మనందరి కోసం పాడి మనల్ని కూడా పాడమని చెప్పింది. ఏమిటి దీనికి ప్రమాణం అంటే భాగవతంలో నారాయణ కవచం అని ఉంది. 6వ స్కందంలో 8వ అధ్యాయంలో ఆ నారాయణ కవచంలో మనకి ఎందుకు చేసుకోవాలి అంటే మనకి ఏవైతే కనపడకుండా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా మనం నిర్మూలన చేసుకోవాలి. ఎలా నిర్మూలన చేసుకోవాలంటే ఓం నమో నారాయణ ఏతి విపర్యం అదాపివ కరన్యాసం తదకుర్యాత్ ద్వాదశాక్షర విద్యయ ప్రణవాది అని చెప్పి మనకు కనపడుతూ ఉంటుంది. అంతే అంగన్యాసము, కరన్యాసము, ద్వాదశాక్షరి ఇవన్నీ కూడా మనంతా కూడా చేసుకోవాలి అని చెప్పి దాన్ని సరళంగా అమ్మ నారాయణనే నమక్కే పరే తరువాన్ అని చెప్పేసింది మొదటి పాసురంలో. భగవంతుడైన నారాయణ్ణి మనందరం కూడా సేవించి తరిద్దాం. తద్వారా మనకు వచ్చే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలన్నింటినీ కూడా నిర్మూలన చేసుకుందాం. ఎవరి కోసం అంటే మన కోసమే. ఎందుకోసమే అంటే అది కూడా మన కోసమే. మనం సంతోషంగా ఉంటే మనతో పాటు పక్కవాడిని కూడా సంతోషంగా ఉంచవచ్చు. సర్వే జన సుఖినో భవంతు అనే ఆర్యోక్తిలోని అంతరార్థమే ఇది. కాబట్టి నోరు తిరగదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న మనకి అన్ని రకాల సాంఘిక ప్రసార మాధ్యమాల్లో విన్నా చాలు. నిజానికి ఇది కొత్తది కాదు. విష్ణు సహస్రనామంలోనే మనకి ఈ మాట వేదవ్యాసం చేత కనపడుతుంది. చదివినా, విన్నా, స్మరించిన అలాంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా చక్కగా ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం చేద్దాము. ఒకవేళ ఈరోజే తెలిసిన వాళ్ళు ఈరోజు కూడా మొదలు పెట్టచ్చు. ఎందుకంటే మంచి పనిని ఎప్పుడన్నా మొదలు పెట్టచ్చు. తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఆండాళ్ తిరువడిగలే శరణం.